సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని అలాగే హైకోర్టు న్యాయమూర్తులు ఎంపిక చేసేటటువంటి కొలీజియంలో ప్రతిపాదనలు ఎందుకు చేస్తున్నారో ఆ ప్రతిపాదనల యొక్క కారణాలేంటో తెలియకుండా అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే చెప్పకుండా చేయడం అనేది పారదర్శకత లోపిస్తుంది. ఎలాంటి వారు వస్తారు? అవాంఛనీయమైనటువంటి సంఘటనలకి అవకాశాలు కల్పించేటటువంటి వ్యక్తులు వస్తారు ఇలాంటి విషయాల్లో. కాబట్టి ఇలాంటి ఉపేక్షించకూడదు. తర్వాత వచ్చేటటువంటి మిగతా న్యాయమూర్తులు లేకపోతే వీళ్ళు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఏమంటారు, అప్పుడు ప్రజల్ని చీమల దొండన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న విధంగా మరొక న్యాయమూర్తి అయినటువంటి ఉజ్జల్ భూయన్ గారు అయితే అన్నారు. ఉజ్జల్ భూయన్ అంటే ఈయన కూడా ఇంకొక న్యాయమూర్తి అన్నమాట. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు కదా. సూర్యకాంత్ గారు ఇంతకుముందు నిరుద్యోగుల్ని పరాన్నజీవులని బొద్దింకిల్ లాంటి వారని అన్నారని పెద్ద ఇది చేశారు. వాస్తవానికి ఆయన దొంగ సర్టిఫికేట్లు తీసుకుంటున్నటువంటి వారిని ఉద్దేశించి ఈ విధంగా వాళ్ళని ఎంత చంపినా సరే చావనటువంటి పరాన్న జీవుల్లాగా ఇంకా పెరిగిపోతూ ఉన్నారని చెప్పి ఆయన అంటే, దానికి నిరుద్యోగుల్ని ఆపాదించి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది కదా, దాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఈయన అంటున్నాడు. అంటే రేపు పొద్దున్న వచ్చేటటువంటి మరికొంతమంది అంటే ఈ యొక్క పారదర్శకత లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రతిపాదన చేసిన తర్వాత వచ్చేటటువంటి న్యాయమూర్తులు ప్రజలకు కూడా చీమల దండన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నటువంటి మాటలకి ఈయన జత చేస్తూ ఆయన్ని ఎటకారంగా మాట్లాడాడు. దీనికి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. కరెక్టే, మీరు అన్నది కరెక్ట్ అని. ఇదే సుప్రీంకోర్టు మన యొక్క వ్యవస్థలో హిందువులకి ఎన్ని వ్యతిరేకంగా తీర్పులు చెప్పింది. ఈరోజు ఒకటో రెండో హిందువులకి సపోర్ట్గా చేసేసరికి లేదా తీర్పులు చెప్పేసరికి ఒక్కొక్కడికి మంట. అందుకంటున్నాను, మనకి ఎవరు శత్రువులు రా అంటే మన సెక్యులర్ హిందువులే మనకి శత్రువులు. వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా న్యాయవాదులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా ఎవరైనా అంతే. అందరూ మనకి శత్రువులు అంటే ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి వారే మనకి శత్రువులు.